స్పందన ఆధ్యాత్మిక మాసపత్రిక 47 సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు క్రైస్తవుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉన్న మన ఆధ్యాత్మిక తెలుగు మాసపత్రిక స్పందన. కీర్తిశేషులు ఆచార్య ఆర్ఆర్కే మూర్తిగారిచే 1976వ సంవత్సరంలో ప్రారంభించబడి దైవజనులు దేవాదండల గారి ఆధ్వర్యంలో దేవుని మహిమార్థమై నేటికీ ప్రచురింపబడుతూ వేలాది కుటుంబాలకు చేరవేయబడుతున్న మన స్పందన పత్రికను మీరు కూడా తప్పక చదవండి, చదివించండి. మరిన్ని వివరాలకు స్పందన ఆధ్యాత్మిక మాసపత్రిక, ఈఎస్ఐ హాస్పిటల్ రోడ్, గుణదల, విజయవాడ. సెల్ 7416111777. వందనంబునొర్తుమో ప్రభో ప్రభో, వందనంబునొర్తుమో ప్రభో ప్రభో, వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా, వందనంబులందుకో ప్రభో, వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా, వందనంబులందుకో ప్రభో, వందనంబునొర్తుమో ప్రభో ప్రభో, వందనంబునొర్తుమో ప్రభో ప్రభో, వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా, వందనంబులందుకో ప్రభో. తండ్రి మించి ఎప్పుడుగాచియు, ఎన్నలేని దీవెనలిడు నన్న యేసువా, ఎన్ని రెట్లు స్తోత్రములివిగో. ఇన్ని నాళ్ళు ధరను మమ్ము బ్రోచియు, గన్న తండ్రి ప్రభో ప్రభో, వందనంబునొర్తుమో ప్రభో ప్రభో, వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా, వందనంబులందుకో ప్రభో, వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా, వందనంబులందుకో ప్రభో. దేవమాదుకాలు సేతులెల్లను, సేవకాలి తనవు దినములన్నీయు, నీవు సంగు వెండి పసిడి జ్ఞానమంతని సేవకై అంగీకరించుమా. మా మీద ఉన్న పాపాన్ని తొలగించిన దేవుడవు, శాపాన్ని పరిహరించిన దేవుడవు, దోషమును తొలగించిన దేవుడవు నాయన, నిత్య నరకమును తప్పించిన దేవుడవు ప్రభు. ఆశీర్వాదమునకు వారసులుగా, ఆశీర్వాదమునకు పాత్రులుగా మమ్మలను చేసిన మీ మహాకృపను జ్ఞాపకం చేసుకుని యేసయ్యా మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పిస్తూ ఉన్నాం. మీ సన్నిధికి నడిపించిన మీ ప్రజలందరిని బట్టి స్తోత్రాలు. ఒక్కొక్కరిని పేరు పేరున
మీరు ఆశీర్వదించమని విజ్ఞాపన చేస్తూ ఉన్నాము నాయన. మీ ప్రజల ఆత్మీయ స్థితి ఏమిటో మీరు ఎరిగిన దేవుడు ప్రభా, మీకు స్తోత్రాలు. మీ ప్రజల మనస్సులను, మీ ప్రజల హృదయమును ప్రభా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో, ఏ కష్టములో ఉన్నారో, ఏ బాధలో ఉన్నారో, ఏ సమస్యలో ఉన్నారో సమస్తమును ఎరిగిన దేవుడు ప్రభా. ముఖ్యముగా ముందుగా ప్రభా, మాలో ప్రతి ఒక్కరి ఆత్మలను మీరు స్పృశించమనే ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ఆత్మీయంగా మేము పవిత్రంగా ఉంటామో, పరిశుద్ధంగా ఉంటామో, మీ రక్తముతో కడగబడిన ప్రజలముగా ఉంటామో, మా శరీరములో కూడా, ఈ లోక జీవిత యాత్రలో కూడా మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించి, మమ్మల్ని దీవించి, మమ్మల్ని ఆశీర్వదించే దేవుడు నాయన. మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి స్వామి. ప్రతి ఒక్కరు ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించడానికి కావలసిన కృపను దయచేయండి. రక్షించబడిన మీ బిడ్డలు మౌనంగా ఉండకూడదు ప్రభు. నోరు తెరచి మిమ్మల్ని ఆరాధించాలి, మిమ్మల్ని స్తుతించాలి, మిమ్మల్ని మహిమపరచాలి, కృతజ్ఞతాస్తుతులు సమర్పించాలి. మమ్మల్ని దీవించుమని, ఆశీర్వదించుమని సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావములు మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి దివ్యనామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని వాక్యములో నుండి దావీదు భక్తుని జీవితంలో ఒక శ్రేష్టమైన మాట ఒకటి చదువుకుందాం. 2 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం తీయండి, 32వ వచనం. దేవుని ఆరాధించు స్థలం ఒకటి ఆ కొండ మీద ఉండెను. చదువుకున్న ఈ వాక్య భాగాన్ని దేవుడు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే దావీదు జీవితంలో కొండ మీద ఆరాధించే స్థలం ఒకటి కలిగి ఉన్నాడట. బైబిల్ గ్రంథంలో దావీదు భక్తుని యొక్క గొప్పతనం ఏంటంటే, దావీదు గొప్ప ఆరాధికుడు. అప్పుడప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది, రేపు మనం పరలోకానికి వెళ్ళిన తర్వాత పరలోకంలో జరగబోయే మహా అద్భుతమైన గొప్ప ఆరాధనకు ఒకవేళ దేవుడు దావీదు భక్తుడిని నాయకుడిగా ఉంచుతాడేమో మనకు తెలీదు. అంత గొప్ప ఆరాధికుడు. ఆరాధన యొక్క ప్రాముఖ్యత ఈ వచనంలో మనం తెలుసుకుంటూ ఉన్నాం. దావీదు జీవితంలో ఎన్నో కష్టాలు ఉన్నాయి, ఎన్నో బాధలు ఉన్నాయి, ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నిటిలో, ఈ కష్టాలన్నిటిలో, ఈ శ్రమలన్నిటిలో దేవుడు తన గొప్పతనాన్ని, తన రక్షణను, తన బాహువును తన దాసునికి తోడుగా ఉంచుతూ ఉన్నాడు. చాలామంది దేవుని బిడ్డలు కష్టాల్లో గుండా వెళ్ళేటప్పుడు, శ్రమల్లో గుండా వెళ్ళేటప్పుడు, బాధల్లో గుండా వెళ్ళేటప్పుడు, అయ్యా తండ్రి యేసయ్యా, మాకే ఎందుకు ప్రభువా ఈ కష్టాలు, మాకే ఎందుకు ప్రభువా ఈ బాధలు, మాకే ఎందుకు ప్రభువా ఈ శోధనలు. దేవుని బిడ్డలారా, దేవుని కాపుదల మనం అనుభవించాలంటే ఈ లోకములో కొన్ని శ్రమల ద్వారా వెళ్ళేటప్పుడు ఆయన దక్షిణ హస్తాన్ని మనం బలంగా గుర్తిస్తాం. దావీదుకు శత్రువులు ఉన్నారా? ఉన్నారా లేరా? ఉన్నారు. ఎవరు దావీదు శత్రువులు? ఎవరు చెప్పండి? సౌలు. వెరీ గుడ్. మామ, సొంత మామే శత్రువు. ఇంకా కొడుకు, స్వంత కొడుకే శత్రువు. ఈ రోజుల్లో ఎలాంటి కొడుకులు చాలా మంది తయారవుతున్నారు. యవన కాలమున పుట్టిన కుమారుని బలవంతుని చేతుల్లో బాణం పెట్టేవారు. ఈ బాణం అంట రివర్స్ అయిపోయిందంట. ఇప్పుడు
శత్రువును కొట్టడానికి బదులుగా ఎవరిని కొడుతుంది ఇప్పుడు? కన్న తల్లిదండ్రుల మీద ప్రయోగం. సరే, ఇంకా ఎవరు? అబ్షాలోముకు శత్రువు, గొలియాతు ఒక శత్రువు కదా. యోవాబు అని ఒకడు ఉన్నాడు, వాడు కూడా మరి దావీదునకు వ్యతిరేకంగానే పనిచేశాడు. షిమి అని ఒకడు ఉన్నాడు, వాడు కూడా దావీదుకు వ్యతిరేకంగానే పనిచేశాడు. ఇంతమంది శత్రువులు ఉన్నప్పటికీ, ఎన్ని సమస్యలు తన జీవితంలో ఉన్నప్పటికీ, దావీదు జీవితంలో ఒక శ్రేష్టమైన ఆత్మ సంబంధమైన ఆత్మీయ లక్షణం ఏంటంటే, తన జీవితంలో ఆరాధించే స్థలం ఒకటి కలిగి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, చాలామంది ఏమనుకుంటారంటే, ఎందుకు రక్షించబడిన దేవుని బిడ్డలందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఆరాధించడం ఎందుకు? టైం వేస్ట్ కదా. సరే, అది వేరే విషయం. దావజనులు భక్త సింగ్ గారు మనకు నేర్పించిన ఈ క్రమంలో, దేవుని మహాకృపలో మనం కొద్ది వారమైనప్పటికీ ఆ క్రమంలో మనం కొనసాగుతూ ఉన్నాం. ఆరాధన అనేది ఏ క్రమం అని నేను మీకు తెలియచేస్తూ ఉంటాను. వెరీ గుడ్. ఎందుకు పరలోక క్రమం? రేపు పరలోకానికి వెళ్ళిన తర్వాత మనం ఏం చేస్తామంటే, దివారాత్రాలు ప్రభువును ఆరాధిస్తూనే ఉంటాం. కనుక అక్కడ చేయబోయే ఆరాధన మీరు ప్రకటన గ్రంథంలో చూసినట్లయితే, మా రక్షణకర్త అయిన దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, పరలోకములో మనము చేయబోయే ఆరాధనను కొంచెం ఇక్కడ టేస్ట్ చేయడమే ఈ లోకంలో మనం ప్రభువుని ఆరాధన. బాగా గుర్తుంచుకోండి, దావీదు జీవితంలో ఆరాధన చాలా ప్రాముఖ్యమైనది. కొండ మీద ఆరాధించే స్థలం ఒకటి కలిగి ఉన్నారు. ఆయన జీవితంలో మొట్టమొదటి శత్రువు ఎవరంటే గొలియాతు. దేవుని వాక్యంలో గొలియాతు యొక్క శరీర సంబంధమైన స్థితి, తను కలిగి ఉన్న ఆయుధాలు, తను ఎంత ఎత్తు గలవాడు, ఎంత బలము గలవాడు, ఆజానుబాహుడు, ఈ వివరాలని బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. అయితే దావీదు యుద్ధం ఎలా జరుగుతుందో చూడడానికి వచ్చాడు. గొలియాతు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను తిరస్కరిస్తూ ఉన్నాడు, దూషిస్తూ ఉన్నాడు. ఇప్పుడు దావీదులో ఏం కలిగింది? రోషం కలిగింది. దేవుని కోసం ఒక పవిత్రమైన కోపం, దేవుని కోసం ఒక పవిత్రమైన రోషం కలిగింది. ప్రజలంతా ఏమో వాడి ఎత్తును, వాడి బలాన్ని, వాడిలో ఉన్న శరీర సంబంధమైన ఆ పరిస్థితులను చూస్తూ ఉంటే, దావీదు ఎలా చూస్తున్నాడంటే విశ్వాసపు నేత్రాలతో చూస్తున్నాడు. లేకపోతే విశ్వాసం అనే కళ్ళద్దాలను చూస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు? సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క గొప్పతనాన్ని దావీదు ఎరిగినవాడు. దేవుని మీద మనం విశ్వాసం ఉంచగలిగినప్పుడు మన జీవితాలలో మనము ఎదుర్కొనే ఎంత పెద్ద సమస్యలైనా చాలా చిన్నవిగా మనకి కనిపిస్తాయి. కనుక దేవుని బిడ్డలారా, సమస్యలను మనం ఎదుర్కొంటున్నప్పుడు విశ్వాస నేత్రాలతో చూసే కృపను దేవుడు మనకు ప్రసాదించునుగాక. కనుక ఇప్పుడు దావీదు చిన్నవాడైనప్పటికీ, బాలుడైనప్పటికీ, తన జీవితంలో దేవుడు అనుగ్రహించిన విజయాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఈ గొలియాతును చూచి ఏమంటున్నాడంటే, నీవు తిరస్కరించిన సైన్యములకు అధిపతియగు యెహోవా నామమున నీ మీదకి నేను వస్తున్నా. యెహోవా నామమున, నా శక్తి కాదు, నా బలం కాదు, దేవుడు నాకు ఇచ్చిన ఈ అధికారమును బట్టి, శక్తిని బట్టి, శత్రువా నేను నిన్ను జయించగలను.
యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్తలో కొండను చూచి అనే మాట వాడాడు. కొండను చూచి ఏం ఆజ్ఞాపించాలా? నువ్వు వెళ్ళి సముద్రంలో పడు. చాలాసార్లు దేవుని బిడ్డలైన వారు దేవుడిచ్చిన ఆ అధికారమును వినియోగించటం తెలియక ఎలా ప్రార్థన చేస్తారు, ప్రభువా నా జీవితంలో కొండ ఉన్నది. కొండ అంటే పెద్ద సమస్య, కదిలించలేని సమస్య, చూస్తూ ఉంటే పరిష్కారం నేను చాలామందితో మాట్లాడుతూ ఉంటాను, కౌన్సిల్ చేస్తూ ఉంటాను. వాళ్ళు ఏమంటారు, బ్రదర్ ఏ సమస్యకైనా పరిష్కారం ఉంది కానీ ఈ సమస్యకు పరిష్కారం లేదు బ్రదర్. యేసయ్య అన్నాడు, కొండను చూచి కొండతో మాట్లాడాలి. సమస్యను చూసి సమస్యతో ఏమని చెప్పాలంటే, సమస్య యేసయ్య శక్తి కలిగిన నామములో నిన్ను గతిస్తున్నాను అని ప్రార్థన చేయడం మనం నేర్చుకోవాలి. ఉదాహరణకి మీ నాన్నగారు ఇల్లు నీకు రాసిచ్చాడండి. ఇంటిలోకి పాము గుట్టొచ్చింది. ఏం చేస్తావు నువ్వు? కర్ర తీసుకొని పామును చంపాలి. నానా నానా ఇంట్లోకి పాము వచ్చిందంటే ఇట్స్ మీనింగ్లెస్. తండ్రి ఇంటిని నీకు ఇచ్చాడు. యేసయ్య నామములో సమస్యలను తొలగిపోవాలని ప్రార్థన చేయడం మనం నేర్చుకోవాలి. దేవుని వాక్యంలో కొన్ని ఉదాహరణలు మనం చూస్తాం. అపోస్తుల కార్యముల గ్రంథం పౌలు భక్తుడు ఒక మాట అంటున్నాడు 23:3లో, సున్నము కొట్టిన గోడ దేవుడు నేను కొడతాడు. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే, నాకున్న బలగం ఏంటో నీకు తెలీదు, నా వెనక ఎంతమంది ఉన్నారో నీకు తెలీదు, నాకున్న కరాటే విద్య నీకు తెలీదు. మన శక్తిని బట్టి కాదండి, మన బలాన్ని బట్టి కాదు. పౌలు భక్తుడు అన్నాడు, సున్నమ్మ కొట్టిన గోడ ఎవరు కొడతారు? నిన్ను దేవుడు కొడతాడు. యూదా పత్రికలో మనం చదివినప్పుడు అక్కడ మరి మికాయేలు దేవదూతకునో అపవాదికి, శత్రువుకు, దేవునికి వ్యతిరేకం ఎవరండి? దేవునికి వ్యతిరేక పదం ఏమిటి? సైతాను అని చాలాసార్లు మనం అనుకుంటాం. సైతాను ఒకప్పుడు వాడు దేవుని దూత. ఎవరు వాడు? తేజో నక్షత్రం, వేకువ చుక్క, దేవుడు తయారు చేసిన వాడాడు, దేవుడు సృష్టించిన వాడని చెప్పచ్చు. సైతానుకు చాలాసార్లు కొంతమంది బొమ్మలు వేస్తూ ఉంటారు. సైతానులో యేసయ్య ఇట్లా చేతులతో. సైతానుకు వ్యతిరేకము నేనంటాను మిఖాయేలు దూత అని నా వ్యక్తిగత అభిప్రాయం. మీరు కూడా అదే నేర్చుకోండి. రేపు పరలోకానికి వెళ్ళిన తర్వాత రక్షించబడిన వారికి పరిచర్య చేసేది ఎవరు? దేవదూతలు. రక్షించబడిన వారికి అంత గొప్ప భాగ్యం ఉన్నది, అంత గొప్ప ధన్యత ఉన్నది. దేవదూతల కాపుదల, దేవదూతల సమూహం చదవడానికి మన సమయం లేదు కానీ మత్తయి సువార్త 18వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ, ఈ చిన్న పిల్లలలో ఒక్కరిని కూడా మీరు తృణీకరించవద్దు, వీరి దూతలు పరలోకమందు నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ చూస్తూ ఉంటారు. మన హాస్టల్లో 15 మందో 20 మందో పిల్లలు ఉన్నారు. హాస్టల్ పిల్లలు కదా అని వాళ్ళని అన్నడే కానీ మనం తక్కువగా చూడకూడదు. దేవుని వాక్య ప్రకారం ఈ 20 మంది పిల్లలకి పరలోకంలో తండ్రి సముఖంలో ఎంతమంది దేవదూతలు ఉన్నారని మనం అర్థం చేసుకోవచ్చు. 20 మంది దేవదూతలు
తండ్రి ముఖాన్ని ఎల్లప్పుడూ చూస్తూ ఉంటారు. ఈ బిడ్డల విషయమై జాగ్రత్త కలిగి ఉంటారు. కనుక దేవదూతల పరిచర్యను కూడా మనం అర్థం చేసుకుని ప్రభువుకు వందనాలు సమర్పించాలి. మనం ఎల్లప్పుడూ చాలాసార్లు ఒంటరిగా ఉన్నప్పుడు కొంచెం భయం వేస్తుంది. నేను అమెరికా దేశం వెళ్ళినప్పుడు వాళ్ళు అన్నీ చాలా పెద్ద పెద్ద ఇల్లు, ఆ ఇళ్లలో నాకు రూమ్ ఇస్తారు. మన ముఖ్యంగా కొంతమందికి బేస్మెంట్ అండర్ గ్రౌండ్ రూమ్లు ఉంటాయి. ఇక ఒకవేళ ఆ రూమ్కి గ్లాసులు ఉన్నా అద్దాలు ఉన్నా బయటకు చూస్తే ఏమి కనపడదు. చాలాసార్లు కొంతమంది, బ్రదర్ ఒకళ్ళే ఉన్నారు కదా, ఎలా ఉంది మీకు, బోరు పడుతుందా, భయం వేస్తుందా? నేనంటాను, నేను ఒక్కడనే ఉన్నాను, ఎవరు చెప్పారు? నా ప్రభువు యేసయ్య నాతో ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన దేవదూతల సమూహం నా చుట్టూ ఉన్నది. కనుక మనం ఇక్కడ కొండను చూస్తే పౌలు భక్తుడు అన్నాడు, సునామీ కొట్టిన కూడా దేవుడు నిన్ను కొట్టను. యూదాపత్రికలో మనం చూస్తే మిఖాయేలు దేవదూత సైతాన్ని ఏమంటున్నాడు చూడండి. యూదాపత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుతూ మోషే యొక్క శరీరమును గూర్చి తరికించినప్పుడు, నెంబర్ 1 దూషించి తీర్పు తెగింపగా ఏమంటున్నాడు, ప్రభువు నిన్ను గద్దించునుగాక. మిఖాయేలు దేవదూత, సైతానా నేను నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను వెళ్ళిపోలా. ఏమంటున్నాడు, ప్రభువు నిన్ను గద్దించునుగాక. దేవుని బిడ్డలారా, సమస్యల విషయంలో ప్రార్థన చేసేటప్పుడు ఈ విషయాన్ని ప్రభు వారి నామములో, చాలా చిన్న వయసులో ఒకసారి దయ్యం పట్టిన వ్యక్తి కోసం ప్రార్థన చేయవలసిన అవసరం వచ్చింది. మా నాన్నగారు ప్రభువుని నమ్ముకున్న తర్వాత మా గ్రామం అంతట్లో మేము ఒక్కళ్ళే రక్షించబడిన వాళ్ళం. ఎవరికి ఏ కష్టం వచ్చినా అదేమిటో కానీ నాన్నగారి దగ్గరికి వచ్చేవాడు. దయ్యం పట్టిన వాళ్ళు కూడా వచ్చేవాడు. నాన్నగారు వాళ్ళ మీద బైబిల్ అలా ఉంచి లేకపోతే నూనె రాసి యేసయ్య శక్తి కలిగిన నామములో, యేసయ్య మహిమ కలిగిన నామములో, యేసయ్య బలమైన నామములో దయ్యమా నిన్ను గద్దిస్తున్నాను, ఈ వ్యక్తుల నుంచి నువ్వు వెళ్ళిపోవాలి అనే ప్రార్థన చేసినప్పుడు దయ్యం వెళ్ళిపోయాడు. కనుక ఇప్పుడు చూడండి, 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 45వ వచనం. దావీదు ఫిలిష్తీయునితో, నీవు ఖడ్గముతోనూ ఈటతోనూ బల్లెముతోనూ నా మీదికి వచ్చుచున్నావు, అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలు సైన్యముల దేవుని నామములో నీ మీదకి వస్తున్నా. దేవుని బిడ్డలారా, గొలియాతు మన జీవితంలో కలిగిన అతి పెద్ద సమస్య ఏంటంటే పాప సమస్య. పౌలు భక్తుడు అంటాడు, అయ్యో ఎట్టి దౌర్భాగ్యమైన పరిస్థితి నుంచి, ఇలాంటి పరిస్థితి నుంచి నన్ను ఎవరు విడిపించగలడు? ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి నేను స్తోత్రములో సమర్పిస్తూ ఉన్నా. ఈ పాప సమస్య అనేది మానవుడు తనంతట తాను పరిష్కరించుకోలేని సమస్య. ఆ సమస్య మన జీవితంలో ఒక గొలియాతు వలె ఉండింది. ఈ రోజున కూడా అనేక మందిని మనం చూస్తూ ఉంటాం. ఇవరికి మెస్లో పిల్లలకి మనం ఆర్డర్ చేసాం. ఆ బ్రదర్ వచ్చేవాడు నా దగ్గరికి, పిల్లల భోజనం తీసుకుని వచ్చి నా ఎదురు కూర్చొని వాడు, అయ్యా నాకు చిన్న బలహీనత ఉందయ్యా, ఈ తాగుడనే బలహీనత ఉందయ్యా, ఈ తాగుడు మానేసి నేను వచ్చి బాప్తిస్మం. ఎన్ని సంవత్సరాలు చెప్పాడో ఆ మాట.
సంవత్సరాల తరబడి నేనేమనేమంటే, రెడ్డి గారు ప్రభువు నామములో మీరు విశ్వాసం ఉంచండి, యేసయ్య నామములో ఆ తాగుడనే సమస్యను గద్దించండి, రక్షణ తీర్మానం చేసుకోండి, ప్రభు మీకు సహాయం చేస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేస్తాడు, మిమ్మల్ని బలపరుస్తాడు. గులియాతు వంటి సమస్య, పెద్ద సమస్య, కొండలాంటి సమస్య, ప్రభు యేసుక్రీస్తు వారు సిలువలో నీకోసం నా కోసం తన పవిత్రమైన, ప్రశస్తమైన, విలువైన రక్తం కార్చడం మూలకంగా గొప్ప రక్షణ మనకు ప్రసాదించాయి. అందును బట్టి మనం దేవునికి స్తోత్రాలు సమర్పించాలి. ప్రేమపూర్వక ఆహ్వానం. విజయవాడ గుణదల ఈఎస్ఐ హాస్పిటల్ రోడ్లో గల స్పందన హౌస్ ఆఫ్ ప్రేయర్ లో ప్రతి ఆదివారం ఉదయం 10:30 ఆరాధన జరుగుతున్నది. అనేక మంది ప్రజలు హాజరై దేవుని దీవెనలు, ఆశీర్వాదాలు స్వీకరిస్తున్నారు. మీరు కూడా ఒక్కసారి తప్పక దర్శించగలరు. వాక్యానుసారమైన ఆధ్యాత్మిక జీవిత ఆశీర్వాదాల కోసం తప్పక విచ్చేయండి. దైవజనులు డాక్టర్ దేవా దండల గారు దేవుని వాక్యాన్ని బోధించి మీకోసం ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. గుర్తుంచుకోండి, ప్రతి ఆదివారం ఉదయం 10:30 విజయవాడ గుణదల ఈఎస్ఐ హాస్పిటల్ రోడ్డులో స్పందన హౌస్ ఆఫ్ ప్రేయర్. మరిన్ని వివరాలకు సంప్రదించండి 9490113300. ప్రైజ్ ది లార్డ్. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ప్రభు అయిన యేసుక్రీస్తును మీ సొంత రక్షకునిగా అంగీకరించారా? దేవుని బిడ్డలారా, మీరు స్పందన ఆధ్యాత్మిక పత్రికను చదువుతున్నారా? 1976లో అంటే ఒక 40 years ముందు ఆచార్యులు ఆర్ఆర్కే గారి చేత ప్రారంభించబడి లాస్ట్ 30 yearsగా మా డాడీ డాక్టర్ దేవా గారి చేత ప్రచురింపబడుతూ అనేక తెలుగు ప్రజల కుటుంబాలని ఈ మ్యాగజైన్ చేరుతూ వారికి ఎంతో ఆశీర్వాదకరంగా ఈ మ్యాగజైన్ ఉంది. మీరు కూడా ఇది తెప్పించుకోవాలనుకుంటున్నారా? అయితే నేనే మాకు రాయండి శాంపుల్ కాపీ కొరకు, లేదా మాకు SMS చేయండి. అడ్రస్ డాక్టర్ దేవా దండల, స్పందన 51-4-12 ఈఎస్ఐ హాస్పిటల్ రోడ్, గుణదల, విజయవాడ.